వరికపుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1 and 2 ఈ రెండు కూడా 24,900 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. 488 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 1925 కోట్లు. ఇది కూడా క్లియరెన్స్ అన్ని ఇమ్మన్నాం. అదే మరి ఎక్కడికక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వీళ్ళు చేసిన పని ఒక్కసారి మీరు చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 1008 ఉన్నాయి. 8,31,100 ఎకరాలు ఆయకట్టుంది. 14-19 ఇదే మరి రిపేర్లు పెట్టారు. ఆ రోజు కూడా 462 వర్కులు తీసుకొని మొత్తం రిపేర్లు చేశాం. 298 కోట్లు పెట్టాం. అంటే దగ్గర 2,97,000 ఎకరాలు స్టెబిలైజ్ చేశాం. ఈసారి ₹1 ఖర్చు పెట్టలేదు. 19-24 ₹1 ఖర్చు పెట్టకపోతే దగ్గర 613 స్కీములు డీఫంక్ట్ అయిపోయినాయి. ఏది పనిచేయడం లేదు. ఈ 613 స్కీములు కానీ చేస్తే 6,29,000 ఎకరాలకు ఇమ్మీడియట్గా నీళ్ళు ఇవ్వచ్చు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీనికంటే దుర్మార్గంగా ఒకటి లేదు. ఈరోజు దీనివల్ల 725 కోట్లు అవుతుంది. ఏదైనా కూడా ఒకటే మాట చెప్తున్నా, హామీ ఇస్తున్న ఈ హౌస్లో డెఫినెట్గా 725 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరమే మళ్ళీ ఇవన్నీ ఆపరేషన్ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.